ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం అండి. అందరికీ మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ముందుకు వచ్చాను శివప్రసాద్ గారి ఆహ్వానం మేరకి. అయితే ఇప్పుడు వారు చెప్పిన ప్రస్తావన అనుసరించి సబ్జెక్టు నేను ఇప్పుడు కొంచెం మాడిఫై చేయాలనుకుంటున్నాను. అంటే వారు ప్రస్తుతం ప్రివైలింగ్ కండిషన్స్ అనుసారంగా సో he has focused on pandemic situation. So usually I wanted to talk on the Ayurveda, what it talks about immunity and in relation to children. So వారు చెప్పారు కాబట్టి I am one of the task force members committee of prevention of this pandemic in India through Ayurveda. So I am also national committee member, national task force committee member. అతను ఇప్పుడు చెప్పారు కాబట్టి అంతకుముందు ఈ ప్రస్తావన లేకుండింది, అందుకనే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో దట్ ఈస్ డిఫరెంట్ సబ్జెక్ట్. I will connect that topic also to this. So now I start with what is the immunity in terms of Ayurveda. So Ayurveda says vyadhi bala virodhitvam వ్యాధి క్షమత్వం. సో వ్యాధి క్షమత్వం అనేది వర్డ్ మా దగ్గర. ది మోస్ట్లీ ఇట్ ఈస్ టెక్నికల్లీ అకార్డింగ్ టు మోడర్న్ సిస్టమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనిటీ. సో దానికి వ్యాధి క్షమత్వానికి ఏం నిర్వచనం చెప్పింది? వ్యాధి బల విరోధిత్వం. ఏదైతే వ్యాధికి ఉండే ఫోర్స్, ఇట్స్ స్ట్రెంగ్త్ను, దానిని విరోధం చేయించడమే, దాన్ని ఆపోజ్ చేయటమే, దట్ ఈస్ వ్యాధి క్షమత్వం. సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ. సో ఇది మా శాస్త్రం ప్రకారం, మాది ఇట్ ఈస్ యాజ్ ఆన్ రికార్డ్స్ అవైలబుల్ with the scientific evidence, it is 600 BC. The Ayurveda is around 600 BC. సో దాంట్లో చెప్పింది దిస్ ఈస్ అగైన్ 3 types. ఇది వ్యాధి క్షమత్వం అనేది 3 రకాలు. 3 రకాలుగా మనం పెంపొందించుకోవచ్చు. అది సహజం అండ్ ది కాలజం అండ్ యుక్తికృతం. సహజం అంటే సహజంగానే మన బాడీలో, మన శరీరంలో వ్యాధిని నిరోధించే శక్తి ఉంటుంది, దాన్ని సహజం అన్నారు. దట్ ఈస్ న్యాచురల్ ఇన్నేట్ రెసిస్టెన్స్ ఆర్ ఇమ్యూనిటీ, వాట్ వీ కాల్ ఇన్ మోడర్న్ టర్మ్స్. అండ్ ది కాలజం, ఈ కాలజం అనే కాలజం యుక్తికృతం. వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. మోడర్న్లో మెయింటైన్ ఏమంటారు? అక్వైర్డ్ ఇమ్యూనిటీ. సో ఈ అక్వైర్డ్ ఇమ్యూనిటీని మేము 2 రకాలుగా చెప్తున్నాం, ఒకటి కాలజం అండ్ యుక్తికృతం. సో ఈ ఇన్నేట్ అనేది ఇట్ ఈస్ వెన్ వీ టాక్ ఇన్ మోడర్న్ టర్మ్స్, ఇట్ ఈస్ జనరలైజ్డ్ నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ. అంటే ఇట్ ఈస్ నాట్ సింప్లీ అగెనిస్ట్ ఎ సింగిల్ డిజీజ్. సో ఇట్ ఈస్ ఇన్ జనరల్, మనకి సహజంగా ఇన్ జనరల్ ఇట్ ఈస్ జనరల్ మాస్క్ దట్ డజంట్ అలో ఎనీ ది ఇటియలాజికల్ ఫ్యాక్టర్స్ కాజింగ్ ద డిజీజ్ ఆర్ డిజీజ్ ఇట్ ప్రివెంట్స్ డిజీజ్ ప్రాసెస్. సో అది సహజం. అంటే ఇప్పుడు దీన్ని మనము వేరే మార్గాల ద్వారా కూడా పెంచుకోవచ్చు, దాన్ని యుక్తికృతం అంటాం. సో ఈ యుక్తికృతాన్నే ఇప్పుడు ఈరోజు లేపట్లో ఇప్పుడు ఇమ్యూనిటీ చెప్పేది, ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ వ్యాక్సిన్స్. ఇది మెయిన్గా ది వ్యాక్సిన్స్ ఇమ్యూనిటీ, ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే ది మోడర్న్ సిస్టమ్ ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ వ్యాక్సిన్స్. దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ బట్ మెయిన్లీ ఓన్లీ ఆన్ వ్యాక్సిన్స్. But the Ayurveda is not like. So first
the I'll give outlines of the preventive pediatrics and the special immunological immunity improvement procedures. మళ్ళీ నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఐ విల్ గివ్ యూ ప్రివెంటివ్ పెడియాట్రిక్స్ ఇన్ ఆయుర్వేద. సో చిల్డ్రన్ అంటే అకార్డింగ్ టు ఆయుర్వేద రైట్ ఫ్రమ్ బర్త్ టు ది ఏజ్ ఆఫ్ 16 years. But strictly speak according to Ayurvedic science, it is right from the conception till the age of 16. So this is the powder. So whatever immunological procedures that we adopt according to Ayurveda, I will try to explain. But before that, what are the preventive measures in general? That is known as preventive pediatrics. సో ఆయుర్వేదం ప్రకారం. సో వై ఐఎమ్ గివింగ్ దిస్? సో ఆయుర్వేదంలో ఇంతగా ఉందా అని అసలు ఆయుర్వేదంలో ఒక కౌమార నృత్యం అనేది ఇట్ ఈజ్ ఏ స్పెషాలిటీ. ఆయుర్వేదం అనేది అష్టాంగ ఆయుర్వేదం. 8 స్పెషాలిటీ, 8 డిసిప్లిన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి కౌమార నృత్యం. దిస్ డీల్స్ విత్ అకార్డింగ్ టు మోడర్న్ పెడియాట్రిక్స్, గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్. సో ఇంత డీటెయిల్గా ఉందని మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇప్పుడు ప్రివెంటివ్ పెడియాట్రిక్స్ నేను జస్ట్ ఐ గివ్ అవుట్లైన్స్. సో ఎక్కడి నుంచి ఈ ప్రివెంటివ్ పెడియాట్రిక్స్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఇట్ ఈస్ ఈవెన్ ప్రయర్ టు మ్యారేజ్. అదెట్లా అంటే ది చైల్డ్ ఈజ్ అన్ అవుట్కమ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది మదర్ అండ్ father. So not only, so before marriage only we have to select the couple for their healthy progeny. కావాలంటే మనము దానికి హెల్దీ పేరెంట్స్ కూడా ఉండాలి. దానికోసము మా శాస్త్రం ఏం చెప్తుందంటే మ్యారేజ్ మస్ట్ బి బిట్వీన్ అతుల్య గోత్రీయ. మన గోత్రం అనేది మనకి వాడుకలో చాలా విస్తృతంగా తెలిసిన విషయం. ఈ తల్లి తండ్రి వేరు గోత్రాలకు సంబంధించిన వాళ్ళై ఉండాలి. అంటే ఎక్కడా కూడా వాళ్ళ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ షుడ్ నాట్ బి ద సేమ్. సో దాన్ని ఏమంటారంటే అతుల్య గోత్రీయం. సో దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఇన్ ప్రివెంటివ్ పెడియాట్రిక్స్. నెక్స్ట్ కమింగ్ టు, సో ఆఫ్టర్ ది మ్యారేజ్, ద పర్పస్ ఆఫ్ marriage according to Ayurveda, one of the important objective is having a healthy progeny. దానికి సో ఇది బిఫోర్ గోయింగ్ టు కన్సెప్షన్, సో దానికి గర్భాధాన సంస్కారం అనేది ఒకటి పెట్టిన. సో బిఫోర్ ది కోఆపులేషన్ ది మేల్ అండ్ ఫీమేల్ హ్యావ్ టు ఫాలో ఎ సర్టన్ నార్మ్స్ రిలేటెడ్ ఫుడ్, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ఫుడ్. సో అవన్నీ డీటెయిల్స్ నేను పోతలేదు, కొంచెం అవుట్లైన్స్ ఇస్తున్నాను. ప్రివెంటివ్ బెడ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ ద వెరీ స్పెసిఫిక్ ఇమ్యునాలజికల్ థింగ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ రోజుల్లో ఈవెన్ అల్ట్రా మోడర్న్ సైన్స్లో కూడా ఇంత డీటెయిల్గా లేదు నేను చెప్పడం. ఆ తర్వాత ఆఫ్టర్ కన్సెప్షన్ గర్భ సామగ్రి. గర్భ సామగ్రి మీన్స్ ది శుక్ర, శోణిత, జీవ and the ambu means nutrition and kshetra, that means uterus. ఇవి అన్నీ కూడా they must be in a healthy. Yes, naturally shukra అంటే it is sperm, shonita means it is ovum and kshetra means uterus, because once conception takes place internal environment is very important. So then it's a nutrition. Ambu means here we have to take in terms of nutrition. So for healthy progeny after the conception, the mother in the womb of the mother, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. వీటన్నిటికీ హెల్తీగా ఉండడానికి మా శాస్త్రంలో చాలా డీటెయిల్గా చెప్పారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు జస్ట్ ఐఎమ్ గివింగ్ ఈ ప్రివెంటివ్ పెడియాట్రిక్స్లో ఏం చెప్పారు అనే దానికి అవుట్లైన్ చెప్తున్నాను.
సో హెల్దీ స్పర్మ్, హెల్దీ ఓవం అండ్ హెల్దీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ న్యూట్రిషన్, అది అవన్నీ. అండ్ నెక్స్ట్ ది డ్యూరింగ్ దిస్ గర్భకాలీన సమయం, దాన్ని ఏమంటారంటే మనం యాంటీనేటల్ పీరియడ్. ఈ యాంటీనేటల్ పీరియడ్లో మా శాస్త్రంలో చాలా డీటెయిల్గా చెప్తున్నారు. మాసానుమాసిక గర్భోపక్రమం, ఎవ్రీ మంత్, ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ది రెజ్యుమెన్. వాళ్ళకి ఏం చేయాలి, ఏం తినాలి, ఎలా బిహేవియర్ ఉండాలి, ఎలాంటి సైకలాజికల్ యాటిట్యూడ్ ఉండాలి, ఎలా ఉండాలి అనే దానికి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆచారంలో సీమంతం అని చేస్తాం. సీమంతం అంటే ఆ గర్భిణీ స్త్రీకి రకరకాల ఒక పండగలాగా చేస్తూ, ఒక ఉత్సవంలాగా జరుపుకుంటూ దాంట్లో మన న్యూట్రిషనల్గా ఉండే వేరే వేరే రిసైప్స్ ఇస్తారు. అంతో పాటుగా మళ్ళీ మనకి ఆమెకి నూతన వస్త్రాలు ఇవన్నీ మన నామ్స్ ఉంటాయి. అట్లాగే మా శాస్త్రంలో చెప్తుందంటే ఇవన్నీ ఎందుకు చేస్తామంటే షీ హ్యాస్ సమ్ డిజైర్స్. దాన్ని ఏమంటారంటే దౌహృద. ఏ ప్రెగ్నెంట్ హ్యాస్ ఎ డిజైర్స్. ఈ డిజైర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? గర్భం నుంచి వస్తాయి. దట్ మీన్స్ ఫీటస్ నుంచి వస్తాయి. ఫీటస్ ఎక్స్ప్రెసెస్ వాట్ హీ వాంట్స్ ఆర్ షీ వాంట్స్. సో ఇఫ్ యూ డోంట్ ఫుల్ఫిల్ those desires and the child will suffer from the desire related problem. అది ఏమంటారంటే దౌహృద అవమానకర వ్యాధులు, సమస్యలు. సో ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ then child is going to suffer. For example, the garbhini wants to go to a movie, and movie is involved with the vision and psychological attitude. సో ఇఫ్ వీ డోంట్ అలో, అది మనం పూర్తి చేయకపోతే ఆమెకు దానికి సంబంధించిన డిఫార్మిటీస్ వచ్చే, విజన్కి సంబంధించినవి కానీ బిహేవియరల్ డిజార్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. అట్లాగే ఇంకా యాంటీనేటల్ పీరియడ్లో మనము గ్రహాలప్పుడు బయటికి రాకూడదు. అది గ్రహాలు. సో సోమార్కౌ సంగ్రహణ శృత్వా గర్భిణి, గర్భిణి ఉన్నప్పుడు ఈ గ్రహణ కాలంలో బయటికి రాకూడదు. వస్తే హీ విల్ సఫర్ ఫ్రమ్ కంజంటల్ అనామలీస్. ఈవెన్ ఇట్ ఈస్ నోన్ టు ది మోడర్న్ సిస్టమ్. సో బికాజ్ ఎక్స్పోజ్డ్ టు ది రేడియేషన్. నెక్స్ట్ ది టైమ్ ఆఫ్ డెలివరీ అకాల ప్రవహణాత్. అంటే మనము డెలివరీ మస్ట్ బి, ఇప్పుడు ఈ కాలంలో ప్రతిదానికి నౌ ది సిజేరియన్ సెక్షన్ హ్యాస్ బికమ్ ఏ నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ డెలివరీ. ఈ విధంగా అయిపోయింది. బట్ when there was no this procedure, 98% the deliveries must be normal, used to happen. Only 1 or 2% కొన్ని పర్సెంట్లోనే మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఇంటర్ఫరెన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు అలాగే. సో ఇలా జరుగుతున్నప్పుడు ఆ లేబర్ ప్రాసెస్లో వెనెవర్ దెర్ ఇస్ ఎ లేబర్ పెయిన్, దెన్ ఓన్లీ మదర్ హ్యాస్ టు స్ట్రెయిన్ ఫిజికల్లీ. అదర్వైజ్ అక్కడ లేబర్ పెయిన్స్ లేదు, స్ట్రెయిన్ ఇచ్చినామంటే దెన్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బి అబ్నార్మల్. అకాల ప్రవహణాత్ బదిరం మూకం వ్యస్తహనం. If she unnecessarily strains during the labor, when there is no labor pain, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ది బదిరం, the child may become deaf, and మూకం, he can be dumb, మాటలు రాకపోవచ్చు, అఫీకియా. వ్యస్తహనం, there may be dislocation of the mandal, etc. ఇది. So this is at the time of the natal, during the labor. తర్వాత నెక్స్ట్ వన్స్ డెలివరీ, అర్లీ వెంటిలేషన్, దానికి సద్యోజాత శిశు పరిచర్యన్యం, దట్ ఈస్ ఎంటైర్లీ ఏ డిఫరెంట్ సబ్జెక్ట్. అది చాలా. సో దానికి మంచి దాంట్లో ఉంది. దాని ప్రకారం చేస్తే దెన్ హీ విల్ నాట్ సఫర్ ఫ్రమ్ ఎనీ ది అనాక్సిక్, ద హైపాక్సిక్, ది ఎన్సెఫలోపతి సీక్వెలే, అట్లాంటివి రాదు. దట్ ఈస్ ద వెరీ కామన్ if labor is not conducted normal. ఇప్పుడు మనం cerebral palsy అని రకరకాల ది డ్యూరింగ్ లేబర్ ఇంజరీస్, ఇవన్నీ అందుకు వస్తాయి.
సో దానికంతా మా దగ్గర సద్యోజాత శిశు పరిచర్య అని చాలా డీటెయిల్గా ఉంది. సో దీంట్లోనే ఈ సద్యోజాత శిశు పరిచర్యలోనే వేరియస్ సంస్కారాస్ ఇంక్లూడెడ్. దాంట్లో ఆ సంస్కారాలలోనే ముఖ్యంగా మన ఇమ్యునలాజికల్ ప్రాసెస్, ది ఆర్టిఫిషియల్ ఇండక్షన్ ఆఫ్ ఇమ్యునేషన్. ఆర్టిఫిషియల్ అనకూడదు ఇక్కడ, సహజంగానే మేము ఇప్పుడు ఏదైతే అక్వైర్డ్ ఇమ్యునలాజికల్ ప్రొసీజర్, మీరు వ్యాక్సిన్స్ వాడడం అట్లాంటిదే మనం జనరల్గా విత్ నేచురల్ ప్రొసీజర్. సో దట్ వీఆర్ గోయింగ్ టు ఎన్లైట్ ఇన్ టుడేస్ టాక్. అది తర్వాత సో మళ్ళీ దాంట్లో జాతకర్మ సంస్కారం అని వస్తుంది, అది మనం చెప్పుకుంటాం తర్వాత రక్షాకర్మ. సో సూన్ ఆఫ్టర్ ది డెలివరీ, న్యూ బార్న్ బేబీ పీరియడ్లో మనం అతనికి ఎలా చూసుకోవాలనేది రక్షాకర్మ అని చెప్పాను. సో ఆ రక్షాకర్మంలో ది వేరియస్ మెజర్స్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ ఎ న్యూ బార్న్ బేబీ, ఇవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో చెప్తాను రక్షాకర్మ అంటే ప్రొటెక్టివ్ మెజర్స్. మీరు ఆశ్చర్యపోవచ్చు, మా ఆయుర్వేదంలో ఇంత ఏ ద్వారేచ ముసలం అంటే ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ఏ లేబర్ రూమ్ ఆర్ వేర్ ద మదర్ అండ్ చైల్డ్ ఇస్ దేర్. అక్కడ ఒక ముసలం అంటే రోకల్, తెలుగులో ఇట్ ఈస్ ఎ సంస్కృత్ వర్డ్. ముసలం అంటే రోకల్ పెట్టాలి. దానికి అర్థం అంటే ఏ కామన్ మ్యాన్ అండర్స్టాండ్స్ దట్ ఇన్సైడ్ దెర్ ఇస్ ఏ బేబీ అండ్ మదర్. వీ షుడ్ నాట్ ఎంటర్ అన్లెస్ వీ టేక్ సమ్ ప్రికాషన్. మనము ది పర్సనల్ హైజీన్, ఇది శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మనం క్లీన్గా ఉన్నా కొందరే అలౌ, నాట్ ఎవ్రీబడి. సో ఈ విధంగా ఉంటుంది. దాంట్లో ధూపనం, ఫ్యూమిగేషన్, దాన్ని ఏమంటారు మోడర్న్ అంటే ఫ్యూమిగేషన్. ద మోడర్న్ పీపుల్ యూజ్ ఫ్యూమిగేషన్ ఓన్లీ టు స్టెరిలైజ్ ఆపరేషన్ థియేటర్స్ వార్డ్స్. బట్ మా దగ్గర ఫ్యూమిగేషన్ని ధూపనం అంటారు. ఆ ధూపనం ఆరిజినే జస్ట్ టు కిల్ the pathogenic organisms. It may be virus, bacteria or something else which is an organism causing the disease, which is known as Rakshasa. So Rakshogna Dravyas, that means the drugs which kills this organism causing the disease is known as Rakshogna. So Rakshogna Dravyalato ధూపనం వేయాలి, పొగ వేయటం. చాలా ఇప్పటికీ రూరల్ ఏరియాలో పుట్టిన వాడికి ఉయ్యాల కింద పొగ పెడతా. That prevents a number of diseases. That is the best thing to prevent in general. ఏదైనా కరోనా కాదు, ఇంకేదైనా అలాంటివి రావు రెగ్యులర్గా బాగా. అయితే మా శాస్త్రంలో పిల్లవాడికి కూడా ధూపనం వేయాలి. అంటే ఇప్పుడు మరణం వల్ల దాంట్లో ఏదో టాక్సిన్స్ వస్తాయి కదా, అది ఒక సపరేట్ సబ్జెక్ట్. సో నేను చెప్పాను రక్షాకర్మ. అండ్ దెన్ ది సో నర్సింగ్ కేర్, ఇవన్నీ ఉండగా మనము ఇంపార్టెంట్, మనకి ఇప్పుడు కూడా చెప్తారు ఇమ్యూనిటీ తగ్గటానికి నాట్ ఓన్లీ ది ఇన్ఫెక్షన్స్, నాట్ ఓన్లీ అవర్ వీక్నెస్, బట్ వెన్ వీఆర్ అండర్ స్ట్రెస్ అవర్ ఇమ్యూనిటీ గోస్ డౌన్. సో అందుకే చిన్నపిల్లల్లో ఏం చెప్తారు, అనభిహతం మనసా అంటే సీ దట్ చైల్డ్ ఈజ్ సైకలాజికల్లీ నాట్ హర్ట్. బికాస్ అనభిహతం మనస అంటే దానికి అర్థం అంటే అతని మనసును మనము హర్ట్ చేయకూడదు అని. దట్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ సుశ్రుత సంహిత ఇన్ న్యూ బార్న్ పీరియడ్. అదేంటి న్యూ బార్న్ పీరియడ్కి సైకిల్ అదే ఎంత డెవలప్డ్? ఎస్, హీఈస్ వెరీ వెల్ డెవలప్డ్. మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. ప్రహ్లాదుడు కడుపులో ఉండగానే అది పురాణం అంతా విన్నాడు, అది నారాయణ గురించి. సో దట్ ఈస్ so psychological wellness is also very important for the immunity. And vardhapanam idi well baby clinics, every month the child must be checked whether he is growing normally or not. Growth and development is normal. And rasayanas, this is very much closely related to immunity. Immune enhancing procedure is known as rasayanam. రసాయనానికి మా శాస్త్రంలో చెప్పిందంటే వాట్ ఎవర్ వీ గెట్, once we burn till the death, the changes, internal changes are taking place, and that causes aging process. To prevent the aging process, we have a special display that is known as rasayana. సో మేము ఏదైతే ఇమ్యూనిటీ పెంచడానికి మెయిన్గా ఉపయోగించేది ఏంటంటే రసాయనం. దిస్ రసాయనం ఈజ్ ఇన్ జనరల్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్,
ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ రసాయనాస్ ఆర్ దే. సో మళ్ళీ పిల్లలకు కూడా సపరేట్గా ఉంది అది. నెక్స్ట్ ది లాస్ట్ వన్, ఇట్ మే బీ ది వెరీ థింగ్, కర్మక్షయ. ఇది తెలియంది, ఇది యాక్సెప్ట్ చేయండి మోడర్న్ వరల్డ్, కర్మక్షయ. సో దీస్ ఆర్ నాట్ ఓన్లీ అక్వైర్డ్ in this life or during intra-uterine life, but we carry the disease from the past life. పూర్వ జన్మ నుంచి మనకి వ్యాధులు వస్తాయి. దానికి ఇప్పుడు విత్ ఎవిడెన్స్ దేర్ ఆర్ ఇప్పుడు దాన్ని ది మోడర్న్ పీపుల్ ఆల్సో దేర్, బట్ ఇది ఇంకా చాలామందికి తెలియదు. కానీ దాన్ని ఇప్పుడు రిగ్రెషన్ థెరపీ అని ఒక థెరపీ ఉంది. ఆ రిగ్రెషన్ థెరపీలో ఏం చేస్తారంటే ఇది హిప్నటైజ్ చేసి దెన్ హీఈస్ బ్రాట్ బ్యాక్ టు ది పాస్ట్ లైఫ్. ఆ పాస్ట్ లైఫ్లో ద ఇన్సిడెంట్స్ ఈజ్ ద రీజన్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ డిసీజ్. సో దాన్ని మా శాస్త్రంలో ఏం చెప్తున్నారంటే కర్మక్షయ, కర్మను క్షయం చేసుకోవాలి. పూర్వజన్మలో చేసిన కర్మని క్షయం చేసుకుంటే దెన్ వీ విల్ బి బెటర్. సో దానికి మనము రకరకాల మెజర్స్ నుంచి. సో దీస్ 13 నేను డీటెయిల్స్ పోతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సపరేట్ టాపిక్. నేను ఇన్ జనరల్గా ప్రివెంటివ్ పెడియాట్రిక్స్ అంటే ఏంటనేది ఈ 13 టైప్స్లో ఈ 13 పాయింట్స్ చెప్పాను. సో నౌ కమింగ్ టు ది ప్రాపర్ సబ్జెక్ట్, దట్ ఈస్ ద రిలేటెడ్ టు ది ఇమ్యూనిటీ ఇంప్రూవింగ్ మెజర్స్ ఇన్ ఆయుర్వేద. సో దాంట్లో the first thing which is very common and it is known to everybody. ఇప్పుడు చాలా ప్రివైలింగ్గా ఉంది, ఎస్పెషల్లీ ది ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ యూటిలైజింగ్, దట్ ఈస్ స్వర్ణప్రాశనం అనేది చాలా ప్రాచుర్యం పొందుతుంది ఇప్పుడే. ఆయుర్వేదం తెలిసిన వాళ్ళందరూ ఆయుర్వేదం తెలుసుకొని మదర్స్ అయిన వాళ్ళు ఇంచుమించుగా 90% దే ఆర్ యూటిలైజింగ్ దిస్ ప్రొసీజర్ మెషర్, దట్ ఈస్ నోన్ యాజ్ స్వర్ణప్రాశనం. కానీ దీన్ని ఏమంటారంటే జాతకర్మ సంస్కారం. అంటే పుట్టగానే ఇఫ్ ద బేబీ ఈజ్ హేల్ అండ్ హెల్దీ దెన్ జాతకర్మ సంస్కారం చెయ్యాలి. ఈ జాతకర్మ సంస్కారం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయుర్మేధో వృద్ధికరం. దట్ మీన్స్ ఆయుష్ అంటే ది లైఫ్ స్పాన్, టు ఇంక్రీజ్ లైఫ్ స్పాన్. అండ్ మేధా మీన్స్ హియర్ ద ఇంటెలెక్చువల్ కెపాసిటీ ఆఫ్ ది చైల్డ్. ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ ఆఫ్ ది చైల్డ్ షుడ్ బి ఇంప్రూవ్డ్. దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ జాతకర్మ సంస్కారం. ఈ జాతకర్మ సంస్కారంలో బృహత్రయం అంటే చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు, ఈ బృహత్రయం అంటారు. వీళ్ళు ముగ్గురు చెప్పింది ఏంటంటే దీంట్లో వాడమని చెప్పింది మధు ఘృతం. ఫస్ట్ మధు ఘృతమే చెప్పారు. స్వర్ణం అనేది ఫర్దర్గా తర్వాత యాడ్ చేసినారు. అయితే స్వర్ణము ఒకటే ఇవ్వరు, కేవలం స్వర్ణమే ఇవ్వరు. నాట్ ఓన్లీ దట్ ఈస్ ద వెరీ ప్యూరెస్ట్ ఫార్మ్ అండ్ మైక్రోఫైన్ గోల్డ్. సో బట్ దట్ ఆల్సో మస్ట్ బి యాడెడ్ విత్ మధు అండ్ ఘృత. మధు అంటే హనీ, ఘృతం అంటే ఘీ. ఈ మూడు కలిపి ఇవ్వాలి. అయితే ఈ మూడు లేకుండా కూడా చరకుడు చెప్పింది రెండే చెప్పినాడు, మధు అండ్ ఘృతం, హనీ అండ్ ఘృతం. ఇది ఎలా ఇమ్యూనిటీ వస్తుంది అని నేను చెప్తాను చూడండి. ఇట్స్ మధు, హౌ honey is collected, everybody knows. It is collected by honeybees from the flowers. So invariably pollen granules are also carried along with the nectar of the flower, and that is so very recently they have studied the honey has thousands of protein material, thousands of the protein molecules in it. And this protein, each and everybody knows that pollen is a very potent antigen which causes immediate sensitive reaction in the body. So when we give the honey to a newborn baby in a small quantity, then all this antigen material is ingested,
and in turn the baby gets antibodies to this antigen material. But here is anything. If really it has antigen material, everybody knows that whatever we eat first goes to the liver. The function of liver is detoxify or to ward off everything which is unwanted to body or which is toxic to the body. If it is toxin, it should be neutralized, or it is made the void of toxins. So that is the reason why it is combined with ghee. So what is ghee? Ghee is a lipid. Lipids are not totally absorbed into the system and liver, but the lipids are absorbed into the lymphatic channels, and finally lymph enters into the blood circulation through the venous system. It is a general physiology of the absorption of the lipids. So when this honey and ghee are mixed together, these proteins are bound to likely to be bound to the lipids, that is gluta or ghee, and that is absorbed into the circulation. Their immunological process takes place and antibodies in long run antibodies is formed. So it is a very wide generalized immunity is produced in the child. So it is very, very scientific, and many clinical reports are available. So now coming to the Swarna Prashana. So this is for the first time introduced by Kashyap Samhita. Kashyap Samhita is a very specific text related to pediatrics. So in Kashyap Samhita, along with this Madhu and Ghruta, he has added gold. Ela ivali gold, the pure form of the gold. They must be rubbed over a fine stone, and along with water, and then we get a very microfined gold, the particles, and this must be added with Madhu and Ghruta. సో ఈ మధు ఘృతాన్ని కలిపి ఈ సున్నంతో పాటు పిల్లవాడికి పుట్టిన వెంబడే, ఆరోగ్యకరమైన పిల్లవాడికి పుట్టిన వెంటనే ఇది నాకు ఇచ్చాలి. దీనివల్ల పిల్లవాడికి చాలా క్లియర్గా చెప్పారు. ఇది ఇప్పుడు చాలా లక్షల్లో కోట్లలో మన భారతదేశంలో అంతటా మెనీ ప్రైవేట్ ఆయుర్వేదిక్ ఇన్స్టిట్యూషన్స్ ప్రాక్టీషనర్స్ ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇది ఇవ్వటం వల్ల చాలా క్లియర్గా చెప్తారు. ఇది స్వర్ణప్రాశనం హేతన్ మేధా అగ్ని, ది ఇంటెలెక్చువల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఆర్టికల్ ఉంది సార్, దాన్ని మేధ అంటే ఇంటెలెక్చువల్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. అగ్ని మీన్స్, అగ్ని ఈజ్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ ఇన్ ఆయుర్వేద. అగ్ని అంటే the digestion and metabolism, the factor which causes digestion and metabolism is known as Agni according to Ayurveda. See, for the digestion of our food, we need the various enzymes which are right from the saliva to the small gut. The main ga manaki gastric secretions and the secretions enzymes released by the pancreas, that is known to the modern science according to modern physiology. మేము దాన్ని అగ్ని అంటాం. సో whenever and for metabolism also various enzymes are required. So for all this we need Agni. So the enzymatic action can be called as Agni. We can understand this way. So Agni is improved by Swarnaprashana. When our metabolism and digestion is correct, then we are hale and healthy. And not only that, then Ayushyam, and this Swarnaprashana increases lifespan. Ayushyam, I told you, no drug is useful, no antibiotic
యాంటీబయాటిక్ ఈజ్ యూస్ఫుల్ అన్లెస్ వీ హ్యావ్ ఇమ్యూనిటీ. ఒకసారి ఆ ఇమ్యూనిటీ మనలో లాస్ అయినాక ఎలాంటి టన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఆర్ ఆఫ్ నో యూస్. సో దీనిని మనలో ఈ ఆయుష్యాన్ని పెంచుతుంది అంటే మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పినారు మంగళం, ఇట్ ఈస్ ఆస్పిషియస్, ది గోల్డ్ ఈజ్ అన్ ఆస్పిషియస్, పుణ్యం, it gives the spiritual well-being. And the Vrishyam, it is also, according to Ayurveda, gold is also the aphrodisiac. Vrishyam means aphrodisiac. And very recently, in research, it is found our semen has the gold is a trace element in our body, but our semen has maximum amount of the gold. It has been found, analyzed, and it is found. And whenever this gold content of semen is reduced, the person suffers from infertility. So that is the importance of the gold. And Varnyam, it gives a good complexion to the child. And the grahas means, according to Ayurveda, pathogenic microorganisms. This will be warded off. Pathogenic organisms ni grahas antaru, according to Ayurveda. వాటన్నిటిని నిరోధిస్తుంది. So when we have immunity, then the grahas are killed. So by Swannaprashana, all this happens. Apart from this, మనము Swannaprashanalo there are two things, Ayusham, Medagni. So if we give the Swannaprashana for 1 month, Masat Parama Medhavi, if we give continuously for 1 month, he becomes an excellent intellectual, Parama Medhavi. If we give from the birth to 6 months, that is Shadbir Masaihi, Shrutadaraha. If we give for 6 months continuously, Shrutadaraha అంటే ఒక్కసారి మనం చెప్పామంటే he will remember for lifetime. That is the extraordinary memory power he gets. So these are the results we acquire. These are the benefits we acquire by Swarnaprashana. So Swarnaprashana is widely being used nowadays. So there are some references that it should be done on Pushyami Nakshatra, but according to classics, according to Kashyap Samhita, it should be given every day. And ఇప్పుడు దీంట్లో ఎంత డోస్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనేది వస్తుంది. So it is now I am not going to there is a lot of the research is done, and according to classics, according to the dosage decided to a baby is about 0.8 mg to 3 mg, or even the older child we can give up to 5 mg, 6 mg, that is. And even when we calculate according to modern pediatric dosage formulas also, it is the same. So this is the dosage, and it is not the gold, because please don't go by this and you get gold and make it powder and give. So there is lot of process. So it is the Swarna has to be purified. That is known as Shodhana. According to Ayurveda, it is Shodhana. So it is before making this Swarna into powder or fine powder, then it has to be processed for purifying the gold. దాన్ని మేము రకరకాల ద్రవ్యాలతో దాన్ని భావన చేసి వేడి చేసి మళ్ళీ అది దెన్ ఇట్ ఈస్ మైక్రోఫైన్ తర్వాత మళ్ళీ దాన్ని పుటం పెట్టి భస్మంలాగా చేస్తాం. సో దెన్ వీ గెట్ ఏ వెరీ మైక్రోఫైన్డ్ గోల్డ్ విచ్ ఈస్ 100% ప్యూర్, and that can be taken even smaller than 3 mg. But what we are giving nowadays, Swarnaprashana on this the Pushyami Nakshatra, it is a very small amount. I do prepare according to Kashyapa Samhita. So this is if you see this, it has small pills. So this pill made up, inta gold undadi, this is mass is made up of the
3 mg gold means very microfine and it is very difficult to show and difficult to give. So it is made into a small pill. This main mass is Brahmi. The Brahmi is also is a drug given as a part of Swarnaprashana to enhance memory, and it is also Vacha. The Vacha, Acolus calamus, it's botanical name. Vacha, Vacha ಏನು అంటారు, అది ఎక్కువగా మాట్లాడే వాళ్ళని వెరీ ఫ్లూయెంట్గా మాట్లాడిని మీ అమ్మ చిన్నప్పుడు వజబోసిందరా అని అంటాం. సో Vacha is a very excellent ingredient to improve our memory and our intellectual faculty, మన ఎస్పెషల్లీ స్పీచ్. సో దానికని దీంట్లో Vacha and Brahmi ఉంటుంది, and it contains the approximately 3 mg of gold, and this is prepared according to the description mentioned in Kashyap Samhita, and this pill has to be crushed and on the very first day, or if it is not first day, until the age of 16 years. So it is made fine powder, and the ghee and honey has to be mixed together, and this pill, and all together these three material should be licked by the child. పిల్లవాడికి నాకిచ్చాలి. సో దిస్ ఈజ్ ది ప్రొసీజర్ ఆఫ్ స్వర్ణప్రాశనం. ఇది ఘృతం కూడా డోసేజ్ ఈజ్ మెన్షన్డ్ శాస్త్రంలో. పుట్టిన పిల్లవాడికి అర్ధకోల బీజ ప్రమాణం. అర్ధకోల బీజ ప్రమాణం అంటే ఇదంతా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దట్ ఈస్ అరౌండ్ 60 mg ఘృత ఘీ, 60 mg ఘృత. దట్ ఐ క్వాంటిఫైడ్ అండ్ స్టాండర్డైజ్డ్. నేను దాన్ని స్టాండర్డైజ్ చేశాను. 60 mg న్యూ బార్న్ బేబీకి. అంతే ఈక్వల్ క్వాంటిటీ హానీ, అండ్ దిస్ ఈజ్ అరౌండ్ అబౌట్ ది 1 to 3 mg ది microfined gold all together to be mixed and should be given every day. This is about Swarnaprashana. May I continue, sir? Another 5 minutes I'll take. This is about Swarnaprashana. It is widely practiced and very clinical improvement, because on this scientific basis exactly what happens, how it absorbs, and what happens at metabolic rate and bioavailability, all this not much scientific data available, but the more microfine bioavailability is greater in the body. So this is Swarnaprashana is mainly meant for the enhancing the immunity. So what is said according to our Shastra, whenever you give this, a mantra should be recited, and this has to be done by the father of the baby. అది అలా చెప్పారు. దాంట్లో మంత్రం కూడా ఉంది. ఆ మంత్రం యొక్క అర్థం చెప్తాను, ఎందుకంటే ది మంత్రాస్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ and it influences our psyche and our body, our physiology. That the lot of scientific research has been done. So దాంట్లో అర్థం ఏం చెప్తానంటే, this it will protect this Swarnaprashana or this Jatakarma Samskara will protect you from all this disease causing material. Dishascha, Kalascha, ante all disha, all from all directions, all nakshatrani, because our health also depends upon the planetary movements. Yes, so that is the reason even pandemics, there are the many angles are being the think over. అది చెప్తున్నారు ఇప్పుడు కూడా, పాండమిక్స్ రావడానికి మన ప్లానెటరీ, మన ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో కాజ్, అండ్ పొల్యూషన్ ఈజ్ ఆల్సో కాజిటివ్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కాలశ్చ, దిశశ్చ, నక్షత్రాన్ని, వీటన్నిటిని అభిరక్షతు, వీటన్నిటితోటి నువ్వు రక్షించబడుగాక అని చెప్తూ దీన్ని నాకించాలి. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ స్వర్ణప్రాశనం. నౌ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సో 1 month తర్వాత చిన్నపిల్లవాడిని, న్యూ బార్న్ బేబీని, దెన్ వీ హ్యావ్ టు సూర్యచంద్ర దర్శన సంస్కారం. 1 month baby తర్వాత then we have to expose for a while the child to the sunshade. See,
ది చిన్న ఫ్యాక్టర్ చెప్తాను. సన్షైన్, సో మనం కిలోలు మనం విటమిన్ డి తిన్నా కూడా తిన్నా కూడా అంతగా ఎఫెక్టివ్ ఉండదు అన్లెస్ వీఆర్ ఎక్స్పోజ్ టు సన్షైన్, బికాస్ ఇట్ ఈస్ నోన్ ది సన్షైన్ ద్వారానే ది విటమిన్ డి ఈజ్ సింథసైజ్డ్. సో దాని ద్వారా దెన్ ఈజ్ ది సింథసిస్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ స్టిమ్యులేటెడ్ బై ది సన్షైన్. సో సూర్యచంద్ర దర్శన ది ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 month. అండ్ ఇక డీటెయిల్స్ పోకుండా టైం ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ డైరెక్ట్గా ఇమ్యునైజ్ చేయడానికి షట్ సప్తమ అష్టమ మాసేసు 6th 7th 8th మంత్లో మనము కర్ణవిధన సంస్కారం ఇవాళ రేపు లేదు, కానీ ఇన్ ఓల్డెన్ డేస్ either male child or female child, both are used to be punctured earlobe used to be punctured. That is known as according to Karnavedana Samskara. Karnavedana Samskaram yokka what is the objective of Karnavedana Samskaram? It is Bhushanam Rakshana Nimittancha. It is we all know it is to wear ornaments, but Rakshana, how does it protects us? Rakshana ante manaku protection. సో ప్రొటెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ అవర్ ఇమ్యూనిటీ. చాలా క్లియర్గా చెప్పినారు. ది కర్ణవిధన సంస్కారం వల్ల గ్రహాలు ది ఇతర వ్యాధులు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని. దీని మీద కూడా కొంత మోడర్న్ వాళ్ళు చేసినారు. ఇది కర్ణవిధన సంస్కారం ముఖ్యంగా ది ఉమెన్, బికాజ్ ఇట్ ఉమెన్ ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ రీజియన్ ది కంట్రీ ఇది మామూలుగా ఆర్నమెంట్స్ కోసం చేస్తారు, కానీ అదర్ పర్పసెస్ అంటారు. కానీ దాంట్లో చేసిందంటే ది అలర్జిక్ manifestations are very less in women, particularly where injectable is done. Apart from that, so it produces a non-specific immunityని కలిగజేస్తుంది. ఎలా ఇది నేను శాస్త్రంలో చెప్పింది కాబట్టి నేను యాజిటీగా చెప్పలేదు, దీని మీద మేము రీసెర్చ్ చేశాను. నా అండర్లోనే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ థీసిస్ రాయింది, నా దగ్గర థీసిస్ ఉంది. అయితే మనం ఎప్పుడో ఇవాళ రేపు టెన్నిస్ ప్లేయర్స్ 25 ఏళ్ళు వస్తే వాళ్ళకు ఫ్యాషన్ కోసం కుట్టుకుంటున్నారు, అది కాదు. షట్ సప్తమ అష్టమ మాసేసు 6th 7th 8th మంత్లోనే కుట్టాలి, చెవిని కుట్టాలి. ఎక్కడ కుట్టాలి? ఎక్కడ పడితే ఎక్కడ కాదు. దేర్ ఈజ్ దైవకృత ఛిద్రం, ఆల్రెడీ అపర్చర్ మేడ్ బై దైవ ది గాడ్. అక్కడ దాన్ని ఎట్లా తెలుసుకుంటారంటే వెన్ వీ ఎక్స్పోజ్ దిస్ ఇయర్లో టు ది సన్షైన్, దెర్ ఇస్ ఏ వెరీ సెంట్రల్ వెరీ పాయింట్ విచ్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ టు ది లైట్. అక్కడ మనము సూర్యుడితో పుట్టి దానంతో అది కర్ణవిధన సంస్కారం అంటారు. దాన్ని చేయటం వల్ల ఇమ్యూనిటీ వస్తుంది. మేము వీ హ్యావ్ స్టడీడ్ ఇమ్యునలాజికల్ స్టడీస్ అండ్ ఐజీజీ, ఎస్పెషల్లీ ఐజీజీ ఇమ్యునోగ్లోబులిన్ జీ ఈజ్ వెరీ మచ్ ఇంప్రూవ్డ్ బై దిస్. అంటే మిగతా వాళ్ళకి రాదంటే మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. మేము వీ హ్యావ్ టేకెన్ కంట్రోల్ గ్రూప్ అండ్ టెస్టెడ్ గ్రూప్. వెన్ ది టెస్టెడ్ గ్రూప్తో కంట్రోల్ గ్రూప్ పోల్చినప్పుడు కంట్రోల్ గ్రూప్లో కూడా వస్తుంది, కానీ టెస్టెడ్ గ్రూప్లో ఎక్కువగా ఉంది కమ్యూనిటీ. మేము అంతా డాటా ఉంది, ఇదంతా ఇట్ విల్ బి ఎ సైంటిఫిక్ పేపర్ ప్రజెంటేషన్. ఇఫ్ ఎనీ ఇన్ ఫ్యూచర్ if time permits, then definitely that itself a topic as a scientific paper presentation in PPT I can do. So this is the all about today's talk. So మేము యాజ్ ఎ టాస్క్ ఫోర్స్గా మెంబర్గా మేము ఇదంతా నేను చెప్పాను. దిస్ యాజ్ ఎ మనం నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లోనే దాంట్లో రోజుకు ఒక వ్యాక్సిన్ యాడ్ చేస్తూ పోతున్నారు. So we know I am not very much against vaccines, but vaccines have its own the negative side. ఇప్పుడు కొత్త డిసీజ్ ది ఈవెన్ ఆల్ ఓవర్ ది గ్లోబ్ ఇది ఆటిజం ఏఎస్డి ఆర్టిస్టిక్ స్పెక్ట్రమ్ డిజార్డర్. దీనికి ఇటియాలజీ తెలియదు. ఇప్పుడు దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈజ్ వ్యాక్సినేషన్ అని నాకు చెప్తున్నారు. మన కంట్రీలో తక్కువ వ్యాక్సినేషన్స్, వెస్ట్రన్ కంట్రీస్లో 20-30 వ్యాక్సినేషన్స్ ఇస్తాం. చాలామంది నేను కూడా హిస్టరీలో చూసినాను, వ్యాక్సినేషన్ ఇచ్చినాక ఇలాంటి సిమ్టమ్స్ డెవలప్ అయినాయని. సో ఇంకా చాలా ఉంటాయి ప్రతిదానికి వ్యాక్సినేషన్. అండ్ వి నో ఇన్ లాంగ్ రన్ వాట్ హ్యాపెన్స్, ద ఎలాబొరేటెడ్ స్టడీస్ ఆర్ నాట్ డన్. అండ్ ఎంతవరకు అవి ఎఫెక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్నది పాండమిక్, ది వ్యాక్సిన్స్
2 వ్యాక్సిన్స్ వేసుకున్నారు అయినా వస్తుంది. వ్యాక్సిన్ వేసుకొని వాడికి రాలేదు, వ్యాక్సిన్ వేసుకున్న వాడికి వచ్చింది. అది వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు తక్కువ వస్తుంది, హాస్పిటలైజ్ కావట్లేదు అని చెప్తున్నారు. మరి వ్యాక్సిన్ వేసుకున్న వాడికి కూడా రాలేదు, అది హాస్పిటలైజ్ కావట్లేదు. వాట్ వి టాక్ అబౌట్? ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వీటి మీద. సో బట్ వాట్ ఎవర్ మెన్షన్ డిస్క్రైబ్డ్, ఐఎమ్ కాన్ఫిడెంట్లీ సే అండ్ లాట్ ఆఫ్ స్టడీస్ అండ్ ది క్రోర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ గివెన్ దిస్ ఇమ్యునాలజికల్ ప్రొసీజర్. సో మా టాస్క్ ఫోర్స్లో నేను చెప్పాను, ఈ నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో ది స్వర్ణప్రాశన అండ్ కన్నవేదన సంస్కార మస్ట్ బి ఇంక్లూడెడ్. అప్పుడు మనము చాలా బెనిఫిట్ పొందుతాం. అండ్ వెన్ కంపేర్ టు దోస్ వ్యాక్సిన్స్ ఇట్ ఈస్ స్వర్ణం అనగానే చాలా కాస్ట్లీ అనుకోకూడదు. వాటితో పోల్చుకుంటే ఈవెన్ గవర్నమెంట్ టేక్స్ అప్ ఇన్ లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ బి వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. సో దట్ ఈస్ బై దిస్ ఐ conclude today's talk. The